పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. షేక్ దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు పిడుగురాళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులే కారణమని ఆరోపిస్తూ సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. తన ఇంటికి సంబంధించిన సివిల్ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధించారని, ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతామని బెదిరించారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తీవ్ర మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ తన పుట్టినరోజే ఈ ఘాతుక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే సూసైడ్ నోట్లో చేసిన ఆరోపణలపై అధికారుల నుంచి ఇంకా అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను రాసుకున్న విన్నపము గౌరవనీయులు ఏర్పడిన శ్రీనివాసరావు గారికి నేను రాసుకున్న మరణ పత్రము. నేను గత 10 సంవత్సరాల నుంచి మానసిక వేదన అనుభవిస్తున్నాను. ఈ పోలీసుల టార్చర్ తట్టుకోలేక పిడివాళ్ళ సిఐ గారు నన్ను బలవంతంగా పెడుతున్నారు, చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. కోర్టులో కేసులు వేసుకున్నా కూడా గతంలో నేను ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాను. పులికూరి లక్ష్మి మరియు పులికూరి ప్రశాంత్ వద్ద ప్రశాంత్ పేరు నుండి మేము ఒక ఇంటిని కొనుగోలు చేసి ఉన్నాము. 2016లో మేము రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా అది చుక్కల భూమిలో ఉన్నది, చేయటం కుదరదు అంటే మొత్తం డబ్బులు తీసుకొని విక్రయ స్వాధీన అగ్రిమెంట్ ఇచ్చి పూర్తి డాక్యుమెంట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి 1 సంవత్సరం తర్వాత మార్కెట్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఆ రోజు నుండి రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. మేము గతంలో ఎన్నోసార్లు పోలీసులు వాళ్ళు ఆశ్రయించగా మేము కూడా మా డాక్యుమెంట్లు పరిశీలించి చూపించాము. అప్పుడు ఉన్న సిఐ హనుమంతరావు గారు మా యొక్క డాక్యుమెంట్లు మొత్తం